సత్యముతో ఆత్మతోనే పొడు
గోవలవంటి కనులు పూలవంటి చెక్కిళ్ళు మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణము శరణము మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణము శరణము స్తోత్రించుము నిన్ను ఆదు తండ్రి సత్యముతో ఆత్మకనెప్పుడు స్తోత్రించుము నిన్ను ఆదు తండ్రి సత్యముతో ఆత్మకనెప్పుడు చేతులు బంగారుమయము చెక్కినారా నములావంటి చేతులు బంగారుమయము చెక్కినారా నములావంటి రాళ్ళ రాతి స్తంభములవలె కనబడుచున్నందున శరణం రాళ్ళ రాతి స్తంభములవలె కనబడుచున్నందున శరణం స్తోత్రించుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మకనెప్పుడు స్తోత్రించుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మకనెప్పుడు సంగమునకు శ్రీరాసు నీవే రాజనీకే నమస్కారములు సంగమునకు శ్రీరాసు నీవే రాజనీకే నమస్కారములు ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం స్తోత్రించుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మకనెప్పుడు స్తోత్రించుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మకనెప్పుడు నీదు సేవకులాపునాది జ్ఞానమునకు మించిన తెలివి నీదు సేవకులాపునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముగను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం అందముగను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం
స్తుతింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మనిపుడు స్తుతింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తుతింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తుతింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాల కారములతో దర్శించెదము చరణం చరణం పరిశుద్ధాల కారములతో దర్శించెదము చరణం చరణం స్తుతింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తుతింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పెద్దబట్ల పుస్తకంలో 163 సన్నుతించేదని ఎల్లప్పుడు. పెద్దబట్ల పుస్తకంలో 163 165 సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు యెహోవాకు ప్రార్థించగా యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా
చేసి నన్ను ఆదరించే ఆరాధించేదనెల్లప్పుడు సన్నుతించేదను ఎల్లప్పుడు సన్నుతించేదను ఎల్లప్పుడు జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా నిరతము నిన్ను స్తుతింతును నీవి పాసెత కొరకెప్పుడు నిరతము నిన్ను స్తుతింతును సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు మహోన్నతమై నది నీదు మహిమా ఘనత ప్రభావము కల ప్రభువా మహోన్నతమై నది నీదు మహిమా ఘనత ప్రభావము కల ప్రభువా తనివి తీరక నిన్ను పూజింతు తనివి తీరక నిన్ను పూజింతు తరగని నీ కార్యములకై తప్పక నిన్ను స్తుతింతును తరగని నీ కార్యములకై తప్పక నిన్ను స్తుతింతును సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నా కాపరివై నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో నాకు నిజముగా నేను పొగడెదను నా జీవితములో నాకు నిజముగా నేను పొగడెదను సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు
పెదవాట్ల పుస్తకములో 131 సర్వకృపాధిని ప్రభువా. 133 మరొక పాటల పుస్తకంలో 131. సర్వకృపానిధి యాగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను కొలచెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను కొలచెదము. హల్లెలూయా 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 పాడెదము ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 పాడెదము ఆనందముతో పాడెదము ఆనందముతో అల్పకాల ప్రేమలను భవింపా, అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల ప్రేమలను భవింపా, అనుదినము కృపనిచ్చితివి. నారుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి. నారుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 ని పాడెదము ఆనందముతో పాడెదము ఆనందముతో పాడెదము. మరణ శరీరము మార్పునొంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పునొంది, మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మను నన్ను నింపితివి,
మహిమాత్మను నన్ను నేర్పితిరి మరణ భయములను తీర్చితిరి హల్లెలూయా 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 హల్లెలూయని పాడెదను ఆనందముతో పాడెదను ఆనందముతో పాడెదను భూమి నుండి శ్రేష్ఠ ఫలములను దేవుని కీర్త స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ఠ ఫలములను దేవుని కీర్త స్వాస్థ్యముగా భోజనములలో నుండి నన్ను ప్రేమించి దయగలనని భోజనములలో నుండి నన్ను ప్రేమించి దయగలనని హల్లెలూయా 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 హల్లెలూయని పాడెదను ఆనందముతో పాడెదను ఆనందముతో పాడెదను ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై యేసువలే కై ప్రేమించెను యేసుకు నేను నువ్వగలను యేసువలే కై ప్రేమించెను యేసుకు నేను నువ్వగలను హల్లెలూయా 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 హల్లెలూయని పాడెదను ఆనందముతో పాడెదను ఆనందముతో పాడెదను బైబిల్స్ మనం లేచి బైబిల్ పాట పాడుకుందాము. వెనకాల ఎవరైతే యవనస్తులు ఉంటున్నారో కొంచెం ఇటువంటి వారు ముందుకు జరగండి. పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్
రెండవ రాజులు క్షమించండి 98వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. ముందు 98వ కీర్తన 4వ వచనం. సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. 2వ రాజులు 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మనం చదువుకున్నాం. 2వ రాజులు 2వ అధ్యాయము 19 నుంచి 21 వచ్చిన వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. అంతటా ఆ పట్టణ వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడివిన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తీసుకుని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనిని మరణమునకు కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అన్నాను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, వాక్యమున దేవ, ఆత్మస్వరూపుని దేవ, 7వ మాసములో మొదట ప్రభు యొక్క దినములో సంఘముగా చేరి సమాజముగా కూడి బల చుట్టూ చేరి ఒలివ మొక్కవ తండ్రి దేవ నీ సన్నిధిలో ప్రభాతాన్ని ఆరాధించటకు చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను. సిలువ చాటు మరుగుపరచుని నీ వాక్కును విడుదల చేసి ఆత్మతో సత్యముతో ఆరాధించటకు మాకు సహాయము దయచేయమని యేసు ప్రభు యొక్క నామమున స్తుతిస్తూ దినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో ఈ యొక్క ప్రభు యొక్క దినములో దేవుని మనము ఎలా ఆరాధించాలనగా, సర్వజనులారా అన్నారు, సర్వ భూజనులారా అన్నాడు. తర్వాత సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ప్రభు యొక్క దినానికి దేవుడు మనకిచ్చిన ఆశను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మందిరాన్ని చేరి వచ్చాం కాబట్టి ఈ యొక్క దినము మనకొక పండుగ దినముగా పర్వదినముగా ప్రభు నమ్ముకున్న వారికి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ యొక్క ప్రభుదినంలో ప్రభుని ఆరాధించే గొప్ప ఆర్థికత దేవుడు మనకిచ్చాడు. ఎందుకనగా పరలోకములో ఆరాధన ఉంటున్నది, పరలోకములో ఆరాధన ఉంటున్నది. ఎవరు చూశారు అనగా, పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు కాబట్టి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో కూడా యేసు ప్రభుల వారినే చూపిస్తూ ఉంది, పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. పరలోక వాసులు ఎవరనగా భూమి మీద ఉన్న వారే పరలోకమునకు వెళ్ళేటటువంటి వారు. కాబట్టి ఈ భూమిలోనే మనం నిర్ణయాలు అనగా పరలోకానికి వెళ్ళాలా వద్దా, ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే నిన్ను అడిగేవారు ఎవరు ఉండరు. నీకు సరాసరిగా వెళ్ళేది మాత్రమో పాతాళానికే. పనికి పోతేనే నీకు ఇస్తారు డబ్బులు, లేకపోతే ఇస్తారా? ఇంటిలో ఉండి పడకలో ఉండి రాలేకపోతే ఆమె కథ వేరు. ఇంటిలో ఉండి కూడా నిరాశతో ఆలోచించుకుంటా, ఏదో పనుకుంటా, ఏదో లేదనుకుంటా అలా ఉన్నామనుకో ఎలా ఉంటుంది? అక్కడక్కడ కొన్ని షాపుల్లో పేపర్ వేస్తారు. ఏం తెలుసా? పేపర్ చదువుకోవడానికి వచ్చినా మా దగ్గరికి ఆడ వస్తాలని ఉద్దేశంతో కొంతమంది కొట్టు దగ్గర కొన్ని ఇవేస్తూ ఉంటారు బండలు, ఆడ కూర్చుంటే మా వ్యాపారం జరుగుతుందని.
కొంతమంది అవన్నీ తీసేస్తారు. ఎందుకు తెలుసా? ఒక టీ తాగి వాడు సాయంకాలం వరకు ఆడే కూర్చుంటాడు. ఆ టీ తాగేవని కూడా నిలబడుకొని తాగిపోతారు. ఇది కొన్ని విశేషాలు. అయితే మనకు మాత్రము దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఉంటే నియామక కూటాల్లో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆనందం, సంతోషం. అందుకని దేవుని ముందు రాగలిగితే దేవుని వాక్యము వింటా. ఎవరు చెప్పినా దేవుని వాక్యం నీ వింటావు. కాబట్టి మనం గమనించాల్సిన పని అంటే చెప్పేవాడు ఒక ఆత్మతో చెప్తే వినేవానికి రెండంత ఆత్మలు దేవుడిస్తాడు. చెప్పేవాడు ఒక ఆత్మే, వినేవాడు రెండంతల ఆత్మ కలిగి ఉంటాడు. అందుకని ఎలీషా అడిగాడు, నీ యొక్క ఆత్మ ఎన్ని ఆత్మలో? రెండంతల ఆత్మలు నాకు ఇమ్మన్నాడు. ఎవరు? ఎలీషా. ఎవరిని అడిగాడు? ఏలియాని అడిగాడు. కాబట్టి యేసు ప్రభుల వారు నీకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అంటే అడగక మునిపే ఇచ్చేవాడు మన ప్రభుల వారు. ఎలా ఇస్తాడు? అడగక మునిపే ఇచ్చేవాడు. అందుకని ఈ చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో ఈ యొక్క 2వ రాజులు 19వ అధ్యాయంలో చదవండి. 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున చోటు రమ్యమైనదని మా ఏలినవాడవే నీకు కనబడుచున్నది గనక. ఏ పట్టణం ఇది? ఇది ఎరికో పట్టణం. ఏ పట్టణం ఇది? ఎరికో పట్టణం. ఏలియా గారు ఆరోహణమైన తర్వాత అనేకులు అడ్డారు, ఇక్కడే ఏలియా ఎక్కడో సాట పడిపోయింటాడు అని ఎలీషాని బలవంతం చేశారు. 10 మంది అనగా 50 మంది బలవంతం చేశారు. ఆయన తట్టుకోలేక చూసి రాబోండి అని చెబితే ఎక్కడ వెతికినా కూడా ఆయన దొరకలేదు. కాబట్టి అందుకని ఆ సమయంలో వారు ఎక్కడున్నారంట? ఎరికో పట్టణంలో ఉన్నారు. ఎరికో పట్టణం ఎలాంటిది? ఈ లోకం ఎలాంటిది? ఈ లోకం చాలా మంచిది. ఎవరికి? ప్రభుని నమ్ముకున్న వారికి. ఈ లోకము ఎంత మంచిదంటే నమ్ముకోని వారికి కూడా ఈ లోకము చాలా మంచి. ఎందుకని? వారు తిని త్రాగి సచ్చిన తర్వాత ఉంటుంది వారి యొక్క విధానం అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇహలోకమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగజేశారంట? గుడ్డితనం. కళ కనపడితే మళ్ళీ ఏం చేస్తారు? మరి కళ్ళ జోడించుకుంటారు. దేనికని? కొంత చదవటానికి, వాక్యం చదవటానికి కళ్ళను జోడు పెట్టుకున్న పర్లే. దేవుడు సృష్టిని చూడడానికి కళ్ళు పెట్టుకున్నా పర్వాలేదు. మరొక దానికి దాన్ని ఉపయోగించావా అది ఎందుకో పనికిరాదు. మంచులో వెళ్ళారంటే అక్కడ కూడా కళ్ళ జోడిస్తారు. ఎందుకో తెలుసా? ఆ తెల్లదనాన్ని చూస్తే కళ్ళు పాడైపోతాయి, చెడిపోతాయని అక్కడ కూడా వాళ్ళు కళ్ళ జోడిస్తారు. అందుకని కళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. ఎంతటి అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మించినది ఏది లేదు. నమ్ముకున్న వారికి తెలుస్తుంది, బైబిల్ చదువుకున్న వారికి తెలుస్తుంది, ఒక గంట సేపు అయినా ప్రార్థన చేయ వారికి తెలుస్తుంది, దేవుని బిడ్డలతో సహవాసం చేసే వాళ్ళకి తెలుస్తుంది. కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ. ఎవరు? ప్రభుని నమ్ముకున్నప్పటికి కూడా మన లోకంలో ఉన్నాం కాబట్టి పరలోకానికేం పోలే, ఈ లోకంలో ఉన్నాం. అందరితో కూడా మనం ఎలా ఉండాలి? స్నేహం చేసే ఉండాలి, కలిసే ఉండాలి. అయితే వారు వెళ్ళే దుకాణాలకి, వారు వెళ్ళే విధానానికి ఆ ప్రాంతాన్ని మనము దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొట్టును. కాబట్టి ఇక్కడ ఇది ఏ పట్టణం అనగా ఇది రమ్యమైన. అందుకనే ఆదికాండములో మహాతల్లి 3వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంది. ఆదికాండము మన అవ్వగారు 6వ వచనం అనుకుంటా చూడండి. ఆదికాండము. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనది, వివేకమిచ్చు, ఆ రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఏది? ఎరికో పట్టణం భలే రమ్యముగా ఉంటుంది. చూడ్డానికి ఇంకా కాసేపు చూడాలనిపిస్తుంది. కొన్ని స్థలాలు బీచ్కి వెళ్ళినా, ప్రార్కి వెళ్ళినా కూడా 6 గంటల వరకు 5 గంటలకు అనుమతి. తర్వాత వాళ్ళు లాక్ చేస్తారు, తరిమేస్తారు బయటికి. అయ్యంగా కొంచెం చూడలేకపోతే అనుకుంటారు. అలాంటిది. కాబట్టి ప్రార్థన ఇంకాసేపు ఉండలేకపోయానే, వాక్యం వినడానికి రాలేకపోయానే, బైబిల్ చదవలేకపోయానే, ఇలాంటి ఆలోచించారు కొంతమంది. వారి ఆలోచన వేరుగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఇహలోకి ఇది రమ్యముగా ఉన్నది. ఏ పట్టణము?
ఎరికో పంట రమ్మిగా ఉన్నది, కానీ అక్కడ నీరు ఎట్లా ఉన్నాయట? అక్కడ నీరు మంచివి కాదు. తర్వాత నీరు మంచిది కాదు, భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన మరణము కలుగాక పోవును, భూమియు విసారముగా ఉండదని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాటలు చొప్పున ఆ నీరు మంచిదే. ఏ నీరు అది? దేవుడిచ్చిన నీరు. ఏ నీరు అది? దేవుడిచ్చిన నీరు. యేసు ప్రభులు వారు దాహం అడిగితే ఆమె ఏమనింది? నీరు పోయాలా లేదా నీరు మంచిదా కాదా? అయితే ఆ నీరు మంచిదే, కానీ ఆమె ఏమనింది? యూదుడు అని నీవు సమరతి నన్ను అలా అడగటానికి వీల్లేంది. అంటే ప్రభులు వారు ఒక మాట అన్నాడు. అదే యోహాను సువార్తలో ఏమని చెప్పాడు ఆయన? నేనిచ్చు నీళ్లు త్రాగు. 4:14 యోహాను సువార్త 4:14. అమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండను. దేవుడిచ్చే నీరు ఎలాంటివి? అవి నీళ్లు అనగా బుగ్గ దగ్గర. ఎక్కడ నీళ్ళు ఎక్కడ పడతాయంట? ఎక్కడైతే బుగ్గ ఉందో, ఎక్కడైతే నీరు వస్తుందో దానే బుగ్గ అంటారు. అందుకని అక్కడి నుంచి నీళ్ళు వస్తుంటాయి. కాబట్టి ప్రభుల వారి యొక్క మాటలు అలాగుంటాయి. కానీ ఇక్కడ మాత్రము ఎలీషా గారు చేసిన ఆ పని ఏమిటంటే, ఉప్పు ఈ నీటిని నేను బాగు చేయని చెప్పి ఆ నీటిని ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, ఎక్కడేసాడు ఆ ఉప్పు? నీటి ఊట అక్కడ బుగ్గ ఉందా లేదా? నీటి ఊట యొద్దకు వెళ్ళి అక్కడ ఏం చేశాడు? అక్కడ ఏమన్నాడు? ఉప్పు. కాబట్టి ఈ యొక్క ఎందులో తీసుకెళ్ళమన్నాడు ఆయన? కొత్త పాత్రలు తీసుకొని వెళ్ళమన్నాడు. కొత్త పాత్రలు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడే 2వ రాజులో 4వ అధ్యాయంలో మనకు కనపడతాయి. మూడవ వచనం, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్దకు దొరకగలిగినట్టి వట్టి పాత్రన్నిటిని ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ ప్రాంతాన్నిటిని నూనె పోసి నిండినవని ఆమె అతని ఎదురు నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ఈ పాత్రలు ఎవరనగా మనమే. ఈ పాత్రలు ఎవరు? మనమే. ఎలాంటి పాత్రలు? వట్టి పాత్రలే. నువ్వు ప్రభువుని నమ్ముకొని ఇలా దేవుని దగ్గరికి ఎవరు రాదా? ప్రభు దగ్గరికి రాదా? ఎవరు వచ్చారు?
వట్టి పాత్రలో దేవుని యొక్క ఎలాగైతే నూనె పోయబడిందో అలాగ దేవుని వాక్యం విని రక్షణ మారుమనసు పొంది ఎక్కడికి వచ్చావు నువ్వు? ఆ ఇంటిలో ఉన్నావు, ఈ మందిరములో ఉన్నావు, ఈ మందిరంలో ఉన్నావు. కాబట్టి వెళ్ళేటంటి వారు ఎవరి దగ్గరంట? ఇరుగు పొరుగే మనకు వాళ్ళు పురుగుగా కనపడతారు. కాబట్టి మందిరాన్ని పిలిచినా వారు రారు, మనమంటే వాళ్ళకే శత్రువులు అయినప్పుడు కూడా వీరు ఎలా ఉన్నారేమో అప్పుల్లో ఉంది. ఎలా ఉంది? అప్పుల్లో ఉంది. అప్పు అయినా తీరుతాదేమో కానీ అప్పు పాపం ఎప్పుడు కూడా అది తీరదు. ఆ పాపము అలాగనే ఉంటుంది. అనగా ఈ యొక్క పాత్ర ఎలాంటి పాత్రలు ఇవి? వట్టి పాత్రలు. ఈ పాత్ర వట్టి పాత్రలు. కాబట్టి రాయించిన వాక్య లేఖన భాగంగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కింద రాబడింది ఇది పాత్ర. ఏది పాత్ర? పౌలు గారు పాత్ర. అలాగనే ఆమె కూడా అనేక పాత్రలు తీసుకుని వచ్చింది. దేవుని వాక్యం చెప్పింది, వారి కొరకు ప్రార్థన చేయబడింది. ఆ తర్వాత నూనెతో దేవుని వాక్యముతో నింపబడిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ ఇంటిలోనే ఉన్నారు. ఇంటిలో ఉన్నవారు ఏం చేశారు? వారికి ఎంతైతే అప్పు ఉందో ఏం చేశారు? వాటిని అమ్మి వారి అప్పు తీర్చుకొని ఉన్నారు. కాబట్టి ప్రభులు వారు ఊరికే మనం రక్షించలే, మారు మనిషి వల్ల ఎంత సుఖపడుతున్నామో, ఎంత ఆనందిస్తున్నామో మన దగ్గర నుంచి ఆయన ఏం రాబడతాడు? ఫలితము రాబడతాడు. నేను రక్షించనుగా వివాహమైన తర్వాత పిల్లలు పుట్టారా ఇలా అడుగుతూ ఉంటారు. మనకు వచ్చిన తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంతమందిని మందిరానికి తెచ్చావంటే వచ్చిన వారిని విమర్శిస్తాము కానీ మనం మాత్రం ఎవరిని కూడా మన కుటుంబమే రాదు. ఇంకా ఒక విషయం ఏంటి? కాబట్టి ప్రభు సన్నిధిలో ఒక బిడ్డ లేదా ఒక భర్త భార్య చనిపోతే రోధిస్తుంటారు, ఏడుస్తుంటారు. తప్పేం లేదు. ఎందుకని? కుక్కలు వచ్చి పని ఏడుస్తారు, బాధపడ ఇది మా కుక్కనే మా గేదెనని. ఇక మనుషుడు రక్షణ మారు మనసు లేకుండా లోకాన్ని వదిలితే వాని కొరకు ఏమని వచ్చాలి? వీరిని రక్షించుకోలేకపోయానే, వాక్యం చెప్పలేకపోయానే, మందిరం తేలేకపోయానే, ఉపవాసం ఉండలేకపోయానే అని ఏం చేయాలి? ఏడవాలి. దాని కొరకు ఏడవని పోయింది, వాడిని పీడ పోయింది, ఎంత నష్టం చేశాడో ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం అనేది ఇక్కడ ఈ యొక్క పాత్రలో ఆయన ఏం పోశాడు? ఆ పాత్ర ఇక్కడ రెండవ రాజుల్లో మనకిచ్చిన వాక్య లేఖన భాగాల్లో అతడు యెహోవా సెలవు చొప్పున ఈ నీటిని బాగు చేసి ఉన్నాను గనుక ఇక దేని వలన ఎప్పుడైతే కొత్త పాత్రలో ఆ యొక్క ఉప్పు వేసి అది తీసిపోయి నీటి ఊట ఎక్కడైతే ఉందో అక్కడ వేయబడిందో, నీటి ఊట ఎక్కడుంది మనకి? నీటి ఊట హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎక్కడేయాలి వాక్యం ఎక్కడేయాలి? హృదయములో వాక్యం అయ్యాలి. ఎందుకని మార్కు సువార్త 7వ అధ్యాయం 21 రాబడిన యొక్క వాక్యం ఏముందనక అక్కడ చదవండి. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి ఎక్కడ పోసింది నీరు? ఉప్పు కుండలోని యొక్క పాత్ర నీరు ఎక్కడ పోసింది? ఊట యొద్ద పోశారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎక్కడ తగలాలి? మనకి హృదయములో తగలాలి. ఎందుకు తగలాలి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. అందుకనే ఇర్మియా 17:9 మాట్లాడతాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఎవరు నమ్మకూడదంట. ఈ హృదయాన్ని నమ్మటానికి లేదు. ఏ హృదయము, ఏ జాతికి, ఏ వంశానికి, ఏ కులానికి ఏముందంట? అదొక తెగులు మనకి. వివాహానికి ఇవ్వాలన్నా, ఒక స్థలంలో కూర్చోవాలన్నా వారికి ఉంటాయి. వారికి ఉన్న భేదాలు మరొకరికి ఏం చేస్తుందని అలా తగలగడతా ఉంటాయి. ఇది మన యొక్క చేసే పనులు. అందుకని దేవుడు చేసిన పని అంటే ఊట ఎక్కడికి వస్తుందో, హృదయంలో ఎక్కడైతే పాపం ఉందో ఆ హృదయం అనే పాపములో దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? అక్కడ కుమ్మరించాడు. ఆ స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని కుమ్మరించాడు. ఆయన రక్తాన్ని అక్కడ కుమ్మరించాడు. యేసు రక్తం ఏం చేస్తుంది?
ప్రతి పాపాన్ని, ప్రతి హృదయంలో ఉండే పాపాన్ని కడిగి ఏం చేస్తుంది? ఇప్పుడు పవిత్రపరుస్తూ ఉంది. అందుకే మన యొక్క ఆరాధన యొక్క అంశం ఇక అక్కడేం లేదు, మరణం ఇక లేదు. ఏం లేదు? మానము లేదు. ఇక్కడ మనకి జీవమే ఉన్నది. ఒకప్పుడైతే మనములో ఉన్నాం, కంపు కొట్టేవారికి ఉన్నాం, వారితో స్నేహం చేసేవారికి ఉన్నాం, వారితో కలిసి ఉన్నాం, వారు బంధువర్గమే. ఒక మంచం మీద భార్య భర్త ఉన్నా, స్నేహితులున్నా, ప్రభు వచ్చి స్వరము పిలిస్తే ఎవరు ఎత్తబడతారు? ఎంతమంది? మంచం మీద ఇద్దరు తిరగలి ఇద్దరు విసురుతూ ఉంటారు. ఒకటి మిద్దె ఉంటాడు, కింద ఉంటాడు. ఎంతమంది ఎత్తబడతారు? అక్కడ ఒకడే, ఇక్కడ ఒకడే, ఇక్కడ కూడా ఒకటే రాయబడింది. ఇక్కడ కూడా ఒకటే రాయబడింది. లోతు యొక్క భార్య విడవబడింది. లోతు ఎత్తబడిన వాడుగా మనకు కనపడుతున్నాడు. దరిద్రుడు కొనిపోబడ్డాడు, ధనవంతుడు విడవబడ్డాడు. కాబట్టి విడవబడే సంఘాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆరాధించే సంఘంలో కూడా విడవబడితే ఎలా ఉంటుంది? ఆ దినమున అందుకనే రోధించే స్త్రీలు ఎవరికి అవసరమట? సంఘానికి అవసరం. ఏడ్చేవారు అవసరం. చచ్చిపోయినప్పుడు ఏడ్చేవారు కాదు మనకు కావాల్సింది. బ్రతికున్నప్పుడే రక్షణ మారుమూర్చు పొందలేదని వాని కొరకు ఏడ్చేవారుగా ఉండాలి. డబ్బులంతా కట్టాం ప్రైవేట్ యొక్క హాస్పిటల్కి, లేదా ప్రైవేట్ యొక్క స్కూల్కి, వాడు ఫెయిల్ అయిపోయాడు. ఏం చేస్తామో తలకా పట్టుకొని అలా కూర్చుంటాం. ఫ్రీగా చదువుడు పాస్ అయిపోయారు, కానీ డబ్బులు కట్టిన వారు ఏమయ్యారు? ఫెయిల్ అయిపోయారు. అనే ఉద్దేశం ఏమనగా మన ఊట, పాపం అనే ఊటలో ఉన్నటువంటి ఈ ఊటలో యేసు ప్రభు వాక్యం ఎప్పుడైతే కొత్త యొక్క పాత్రలో అనగా విశ్వాసం రక్షణ మార్గం పొందిన ఆ వ్యక్తి అనే ఒక మాట అన్నాడు. ఎలాంటి వాడంట? అనేకులు హింసించి ఇక్కడ కూడా వచ్చాడు. లోకములో అలాగనే ఉన్నాడు. మందిరానికి వచ్చిన తర్వాత కూడా అట్లాగనే ఏం మారలేదు. ఊరికి ఏం మారినాడు? మందిరానికి వచ్చిపోయేవాడుగా ఉంటున్నాడు. ఆరాధన చేసేవాడు లేడు, ప్రార్థన చేసేవారుగా లేరు, ఏదైనా దేవుని వాక్యం విని మరొకరికి చెప్పేటువంటి వారుగా లేరు. విమర్శ. అందుకని ఇక్కడ రాయించిన వాక్య లేఖన భాగంలో మనకేమి లేదంట? మనకు మానము లేదు. మనకి ఊరేడి యొక్క నీటి బుగ్గ ఈ యొక్క పాపము మరి అప్పుడు కూడా బయటికి రానే రాదు. ఆమె ఎప్పుడైతే ప్రభుని యందు విశ్వాసం ఉంచిందో, తను కడగబడిందో, ఆమె అక్కడే వదిలిపెట్టి ఎవరికి చెప్పుకుంటూ పోయింది? ఈయన మెసేజ్ కాడా ప్రభుని గురించే చెప్పింది. కానీ మా సంఘంలో ఇట్లా తోడున్నాడు, ఇటు చెడగొట్టాడు, ఇటు పాపం చేశాడు, ముందు వానికంటే ముందు నువ్వే పోతావు, నేను ఒక దగ్గర పని చేసుకుంటూ ఉండేవాని ఆయన ఇలా చెప్పాడు. ఇద్దరు ఆ పక్క ఒక ప్రతివర్త ఉందంట, ఈ పక్క ఒక ప్రతివర్త ఉందంట. అపవిత్రాలు ఉందంటే ఏమే. ఈ ఇంట్లోకి ఎంతమంది పోతా వస్తాం అన్ని కౌంటింగ్ చేసి పెట్టుకుంటాం. మనకు కూడా ఇదే పనే. ఎంతమంది పోతేనేమి, ఎంతమంది వస్తేనేమి, నీకేలా అని. ఆమె నరకానికి వెళ్ళిందంట, ఈమె నరకానికి వెళ్ళిందంట. అనగా ఆయన చెప్పింది అగ్నిగుండానికి ఇద్దరు వెళ్ళారంట. ఇంత పవిత్రంగా ఉన్నావే నువ్వెందుకు వచ్చావు వీటికి అడిగిందంట. నేను చేసిన పని ఏమీ లేదు, నీ ఇంటికి ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరినీ కూడా నేను లెక్క పెడతా ఉంటే, అందుతో నీకేం పని? మన పని ఏమిటి? మన పని ఇంకా రక్షణ పొందలేదే, మారు మనసు పొందలేదే, దేవుని మందిరం రాలేకనే, తీసుకోలేకపోతే నేను మన మీద దుఃఖపడాలి, బాధపడాలి. అందుకనే యెహోవాను బట్టి ఏం చేయాలంట? సంతోషించు, ఆనందించు, గానము చేయి, ధ్వజమెత్తు. ప్రభు చేసిన మేలు బట్టి. తండ్రి, ఒకప్పుడు నా హృదయం మంచిది కాదు, ఒకప్పుడు తండ్రి నా నోరు మంచిది కాదు, తప్ప నా నోటిని ముట్టినవాడు నీవే, నా హృదయానికి అడిగినవాడు నీవే. నీ ఊట ఏ ఊట? అది యేసు ప్రభు శిలువలో కార్చినటువంటి ఆ రక్తమే ఆ ఊట. అనేకులకు సర్వ ప్రపంచానికి కూడా ఇదే మాట, యేసు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతూ ఉన్నది. కాబట్టి ఆ నీరు చెడిపోయినప్పటికీ కూడా కొత్త పాత్రలు ఎవరు? ఆ కొత్త పాత్ర ప్రభు చేత కడగబడిన వారే ఆ పాత్ర. అందులో ఏముంది? ఉప్పు ఉంది. ఉప్పు గుణమేమిటి? రుచినిచ్చేది. ఉప్పు గుణమేమిటి? కరిగిపోయేది. ఉప్పు గుణమేమిటి? ప్రభులు వారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఏం చెప్పాడు? 11-12 మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాబట్టి ప్రభు చేసిన మేలు
మనల్ని ఉప్పుగా పెట్టాడు లోకానికి. లోకంలో ఉప్పుగా ఉన్నావా? తింటూ ఉప్పు ఎక్కువైతే ఏం చేస్తావు? ఏం చేస్తాడు? అని మూసామంటావు. ఎవరయ్యా ఉప్పు వేసిందంటావు. కాబట్టి ఉప్పు కూడా అతిగా ఉండటానికి ఎంత ఉండాలి? తగిన నాలుకకి ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి. కాబట్టి ఉద్దేశం అనగా ఉప్పు ఎక్కడేస్తారో అదేం చేయదు, వేరే దాన్ని ఏం చేయదు, తుప్పు పట్టనివ్వదు. అనగా మన సహవాసం, మనతో ఉన్నవాడు వాడు ఏం కాకూడదు, చెడిపోకూడదు. మనం ఎలాంటి వారంటే మంచివారిని కూడా చెడగొట్టిన. అప్పుడు ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నా, మీటింగ్ పెద్ద బ్రహ్మాండ మీటింగ్ జరుగుతుంది. అది లోకంలో జరిగే మీటింగ్. ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఎందుకయ్యా మన వాళ్ళంతా కొట్టారంట తెలుసా మీరు అని అడిగితే అని అన్నాడు. ఒకడు పైన లేచి, ఒక ముస్లిం సోదరు, వాళ్ళేం కొట్టలేదన్నా, ముందు మనమే కొట్టామన్నాడు. వాళ్ళు కొట్టలేదు కానీ ఆ పార్టీ వాళ్ళ ముందు మనమే కొట్టామయ్యా అన్నాడు. ఈ ఢిల్లీ నుంచి వచ్చినాడు. ఏమన్నా తెలుసా, ముందు వాళ్ళని పైకి లేపి ఎందుకు బయటికి పంపిండి అన్నాడు. ఆడొచ్చి మళ్ళీ నాకు చెప్పాడు, ప్రసాద్ ఇట్లా అన్నాడంటే ఇది లోకం. ఇది లోకం, పాపలోకం, దుష్టలోకం. వారితో సాంగత్యం చేస్తే దాన్ని బలపరుస్తుంటారు. న్యాయ విచారాలు ఇక్కడ ఉండవు. ప్రభుల వారికే న్యాయం జరగలే, ఇక నీకు నాకు న్యాయం జరుగుద్దా? ఎప్పటికీ జరగదు. కాబట్టి ప్రభు మీరిచ్చిన నీరు ఎలాంటి నీళ్ళు? అవి నీలో ఊరడి నీటి బుగ్గలాంటిది. తండ్రిదేవా, నీరు అనగా పరిశుద్ధత లేని నా హృదయములో నీ వాక్యము, నీ యొక్క ఉప్పు లేదా కుండ, ఆ పాత్ర ఎవరి ద్వారా మనకు తెలుసు. ఎంతమంది కన్నీళ్ళు కార్చారో, ఎంతమంది ప్రార్థనలు చేశారో, ఎంతమంది వాక్యం చెప్పారో, వారి కన్నీరు ఎప్పటికి కూడా వృధా కానే కాదు. అందుకని అన్నాడు, నా కన్నీరు ఎక్కడుందట? బుడ్డిలో అలా భద్రం చేయబడిందట. ఎందుకని నేను ఇన్ని కన్నీళ్ళు కార్చాను పలా వ్యక్తి కొరకు, పలాని కుటుంబం కొరకు, పలాని దేశం కొరకు. సాక్ష్యం ఎవరు సాక్ష్యం? నేలలో నుంచి ఎవరు మొదలుపెట్టారంట? రక్తం మొదలుపెడతా ఉంది. మనం ఎవరికైతే కూలి ఇవ్వకుండా ఎగరగొట్టామో అది కూడా ఏం చేస్తుంది? ఈ రాజధానికి సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది. అందుకని దేవుడు మనకిచ్చిన గొప్ప అధిక సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును. కాబట్టి ఇక మనకేమీ లేదంటే, ఏ పాత్ర చేత దేవుని వాక్యం విన్నామో, ఏ పాత్ర చేత దాహము కొన్నామో, మన దాహము తీర్చబడిందో అలాంటి దాన్ని బట్టే ప్రభా ఒకప్పుడు దాహంతో ఉన్నాను. ఈ నీరు మంచివి కాదు, ఆ బావి నీళ్ళు మంచివే. కానీ బావి నీళ్ళ కంటే మంచివాడెవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని ఆమె నీళ్లు తాగకపోయినా ప్రభు మాటలే జలముగా ఉన్నాయి. అందుకని ఆయన చేసింది, ఇక వద్దు నాకు ఈ నీరు వద్దు, ఈ కొండ వద్దు. ప్రభు ఇచ్చిన నీరు తీసుకెళ్ళి ఏం చేసింది? అనేకులు యేసు ప్రభులు వారిని పరిచయం చేసింది. మనం చేయకపోయినా ఈ సమయంలో ప్రభు చేసిన మేలు, నా ప్రాణమా ఆయన చేసిన మేలు ఉపకారములు వేటిని మరవద్దు. ఇది ఎరుకో, ఈ లోకమే ఎరుకో. కాబట్టి ఎరుకో లోకంలో చెందండి, నన్ను ప్రత్యేకించావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ నీరు మంచివి కాదు. ఇది చూడడానికి మంచిగానే ఉంటుంది, అందముగా ఉంటుంది, రమ్యగా ఉంటుంది. ఆయన ఒకప్పుడు కళ్ళు వేరు, ఇప్పుడు కళ్ళు దేవుని వాక్యమే కళ్ళు. ఈ వాక్యమే మన కళ్ళు చూసి ఆనందించేదిగా ఉంటాయి. దేవుని బిడ్డలు చూసే ఆనందించే కళ్ళుగా ఉంటాయి. మనుషులు చూసే మనం ఆనందిస్తుంటే, ఇక ప్రభుల వారు మనకు చేసిన గొప్ప మేలు ఏం చేశాడు ఆయన? ఇవన్నీ కూడా చేసిన వారెవరు? యేసు ప్రభులు. ఎక్కడైనా సిలువ లేనిదే మానవునికి విలువ లేదు. సిలువను తప్ప నేను దేని కూడా చూడకుందును గాక. కాబట్టి మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే రాయించిన వాక్య లేఖనం. ఇక కీర్తనాకారుడు చేసినటువంటి ఆ మాట మరొకసారి చదువుకొని కొన్ని మాటలతో ఆరాధనలు మనం ముగించుకున్న కీర్తన 98:4. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు ఎవరికోసం కీర్తనలు పాడాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఏదో లాఠీ తగిలితే, ఏదో మన ఇంటి వారికి బంధువులు వస్తే ఇలాంటి సమయంలో ఆనందం సంతోషం ఉంటుంది. కానీ కీర్తన పాడాలని ఏముండాలంట? మనకేదో సంతోషం, ఆనందం, తెలియని ఆనందం ఎక్కడ? హృదయములో చెప్పనసఖ్య మహిమాక్తమైన
సంతోషం అది. అందుకని ప్రభా ఒకప్పుడు తండ్రి నాలో ఊరెడి నీరు ఎలాంటిది, అది నీరు మంచివి కాదు. నేనున్న ఈ భూమి కూడా, ఈ శరీరం కూడా, భూమి అంటే ఈ శరీరమే, మట్టి నుంచి తీయబడిన శరీరం. అందుకనే పౌలు గారు అంటాడు, ఇట్టి శరీరమునకు మరణములోనైనా ఈ శరీరం ఎవరు విడిపిస్తాడు, నన్ను ఎవరు విడిపిస్తాడు? ఆ దినం వచ్చినప్పుడు, ఆ రాకడ వచ్చినప్పుడు ఈ భూమి ఏం చేస్తుందంట, లాజరుని పిడిస్తే లాజరు ఎలా సజీవుడైపోయాడు, సముద్రం ఎంతమంది చనిపోయారు, వీరందరినీ కూడా ఆ రోజు ఏం చేస్తుంది, ఆ యొక్క సముద్రం అప్పగిస్తుంది, భూమి అప్పగిస్తుంది. సింహం తిన్నా, పులి తిన్నా, కాల్చివేసినా, ఎంతోమంది హతసాక్షులైనా వారందరూ ఏం చేస్తారు, అక్కడ పునరుద్ధానంలో వారు నిలబడతారు. అందుకని మనకేమీ లేదు, మనకు మరణము లేనివారు. భూమి మీద ఒకవేళ మరణించినా అది మనకి నిద్ర, లోకస్తులకు అది మరణం. ఎందుకనగా మొదటి మరణం, తర్వాత రెండవ అగ్ని ఆరదు, పొరుగు చావదు. ప్రభా దాని నుంచి మమతాం. ఎందుకని ఇక మీకు మరణము లేనే లేదు. ఎంత గొప్ప ధన్యులు మనం. ప్రభు చేసిన ఉపకారాన్ని బట్టి, శిలువ కార్యాన్ని బట్టి, ఆయన వాక్యమైన నీరుని బట్టి, ఆ పాత్ర, ఏ పాత్రలు అవి వట్టి పాత్రలే. ఒకప్పుడు మనం వట్టి పాత్రలమే, ఏమీ లేని వారమే. దేవుని వాక్యము చేత హృదయం నిండిన బట్టే ఏం మాట్లాడుతుందంట, నోరు మాట్లాడుతుంది. ప్రభు చేసిన మేలు హృదయంలో ఉంటే, ప్రభు వారమంతా మంది నడిపించావయ్యా అంటే ఏం చేస్తావు, నీకు స్తోత్రమయ్యా అంటావు. ఇంట్లో పండుకున్నాను ఏం చెప్తావా, ఏం చెప్పు. నిజంగా పడకలో ఉండి ఏదో పనుల్లో ఉంటే దేవునికి స్తోత్రం. ఊరికనే ఇంట్లో ఉండి కూడా రాలేకపోతే నువ్వు ఆ మాట దేవుని ఆరాధించలేవు. ఏమంటావు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. నేను ఇంట్లో పడుకున్నా, ఎవరన్నా పని లేకుండా తిరిగినప్పుడు కూడా నీవు నాకు సహాయకుడుగా ఉన్నావంటాడు. మందిరానికి కూర్చొని ఏం చేస్తాడు, వారి మందిని ఉంచావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేయగలిగాను, వాక్యం బైబిల్ పండు వినగలిగాను, రాగలిగాను. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి ప్రార్థనలో తేడా. అందుకనే నమ్మకమైన ఎవరినన్నాడు, కొంత అధికముగా సంపాదించిన వారిని. మరొక లేదు. ఎవరు ఏమన్నప్పటికీ కూడా హృదయంలో మనకేముండాలి, నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. ఎంతోమంది అంటూనే ఉంటారు. అవన్నీ కూడా ఎలా ఉంటాయంట, ఇలా తుడుచుకొని వెళ్ళిపోయేవారు కొంతమంది ఉన్నారు. ఏటు పడగానే వీళ్ళు ఏం చేయాలని ఆలోచించేవారు ఉంటారు. కాబట్టి యేసు ప్రభు యొక్క స్వభావం, క్రీస్తు యేసు యొక్క స్వభావం మనం కూడా కలిగి యుందుముగాక. అందుకని ఇక మాటకి రాయించిన వాక్య లేఖన భాగాల్లో కొద్ది మాటలు చూసుకొని అలాగనే ముగించుకుందాం. అందుకని కొత్త పాత్ర. ఒకప్పుడు ఈ పాత్ర ఎలా ఉన్నది, ఇది మాసిపోయిన పాత్రగా ఉంది, పనికిరాని పాత్రగా ఉంది, సమరస్య ఉద్దేశం కొండలాగుంది. ఇలాంటి పాత్రలో ఏమి నింపబడింది, ఉప్పు నింపబడింది. యేసు ప్రభు మనకు వచ్చాడా, రుచికర మన జీవితమునే మార్చివేశాడు. ఆయన వాక్యం మనలో వచ్చిందా, చెప్పన సమయుక్తమైన సంతోషము కలిగింది. తర్వాత ఈ నీరు ఏమైపోయింది, ఇప్పుడు బాగుపడింది. ఇతరులు తాగటానికి ఇష్టపడతారు. మనం మాట్లాడుతుంటే మరొకరు తట్టుగా ఏం మాట్లాడుతుంది. పాత విషయాలు కొంతమంది చెబుతుంటారు. పాత విషయం, నాకు తెలియని విషయాలు ఎట్లా ఉంటుందని కొంచెం వినటానికి అలా చెవి పెట్టి ఆలకిస్తూ ఉంటాం. అందుకే నీకు రాయించిన వాక్య లేఖన భాగాల్లో, ప్రభా నన్ను కొత్త పాత్రగా చేసేవయ్యా, దాన్ని బట్టి స్తోత్రాలు. ఉప్పు నాలో లేకపోతే ఏమవుతుంది, అది రుచే ఉండదు, అది కరిగిన వారిగా ఉండదు, ఇతరులకు మేలు చేసేదిగా ఉండదు. అందుకని ఆ ఉప్పు ఎలా ఉంటుందంటే, కాళ్ళ కింద త్రొక్కబెడి పారువేసే ఉప్పు కూడా ఉందంట. అందుకని రాయించిన వాక్య ప్రభా మరణం లేకుండా నాకు చేసేవయ్యా, సజీవ లేఖలో జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఇహలోకం సమస్తం కూడా వెళ్ళిపోయినా పరలోకంలో సంపూర్తి ప్రభు ఉంటే చాలు. ఎవరంటే చాలు. చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, వానికి ఏదో నీకు అది ఇది ఇచ్చావన్నప్పుడు వాళ్ళ తల్లి కనపడితే వానికి మహా సంతోషం, మహానందం. కాబట్టి ప్రభు యొక్క ముఖ దర్శనంలో మన రహస్య పాపాలన్నీ కూడా కనపడతాయి. అయితే ప్రభు కనపడిన తర్వాత మనకు ఎవరు కనపడతాడు, ప్రభుయే కనపడతాడు. అప్పుడేముండదు, మనకి ఆకలి దప్పులు ఉండవు. ఏముంటాయి, ఆనందం, సంతోషం. వద్దన్నా పాటలు పాడతావు. ఏ పాట పాడతావండి, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. కాబట్టి లోకం యొక్క సంతోషం వేరు, ప్రభు యొక్క సంతోషం వేరు. ఈ సంతోషం మన హృదయానికే తెలుస్తుంది.
మరెవరికి కూడా తెలియదు సుమా. అందుకని ప్రభు చేసిన మేలను కొద్దిగా జ్ఞాపకం చేసుకొని, ఒకప్పుడు నేను ఒట్టి పాత్రగా ఉన్నానయ్యా, ఈ ఒట్టి పాత్ర ఏం చేశావు? నీ మహిమను, నీ వాక్యాన్ని ఉంచావయ్యా, అందుబట్టి స్తోత్రాలు. నాలో ఊరేడి ఆ బుగ్గ ఎలాంటిది? అది పాపముని ఊట. అది యేసు ప్రభు ఎప్పుడైతే దేవుని వాక్యం లేదా ఆయన రక్తం ఎప్పుడైతే ఊట వచ్చిందో, నా హృదయం ఏమైపోయింది? పాపాత్మ, దుర్మార్గం, అన్యాక్రమని నా హృదయము కడగబడింది, ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడింది. అందుకని నా హృదయంలో ఏం తీసేశాడు? సత్య ఏమైపోతాను. ఇప్పుడైతే మనము సత్య ప్రభు దగ్గర ఉంటాం, ఉంటే భూమి మీద ఉంటాం, ప్రభు కొరకు జీవిస్తాం. ఇలాంటి ధన్యత దేవుడు నీకు నాకు. అందుకని ఒక మాట అన్నాడు, ఇప్పటికి కూడా నీరు ఎట్టుందంట? ఇప్పటికి ఆ నీరు ఎలా ఉంది? అది రుచికరంగా ఇప్పటికీ ఉందంట నీరు. మన ప్రభులు వారు ఇప్పటికి కూడా ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన ఎక్కడున్నాడు? ఆయన మన మధ్యలో ఉన్నాడు, రొట్టెగా ఉన్నాడు, పాత్రగా ఉన్నాడు, వాక్యముగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఇలాంటి సంతోషాన్ని కలిగే ప్రభుని ఆరాధించుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక. చిన్న పాట పాడుకున్నాం. అన్నారండి. డెబ్బై పాట. మనం లేచి వెనకలు ఉన్నవారు చాలా అప్పుడే గేట్ కాటికి వెళ్ళిపోయినారు. కాస్త ముందు బల్ల దగ్గర స్థలం దండిగా ఉంది, ఆ తర్వాత ఖాళీ కూడా అక్కడ ఉంది. కాబట్టి మీరు వచ్చినట్లయితే ముందు జరగండి. ఏదో ముసలిళ్ళకు, పిల్లలకి లాస్ట్ ఆఖరు లేవనెల్లో వారికి వెనకాల ఉండేది. కాబట్టి ఇక్కడ ముగ్గురే కూర్చున్నారు. మనం మిలిటరీలో లేము కాబట్టి ఉన్న స్థలాన్ని కూడా మనం ఆక్యుపై చేశారు. ఇక్కడ రండి, కాజంగా ముందర దండిగా ఉంది. డెబ్బై పాట. దేవునికి స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. 1, 2 ఆఖరి వచనం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆ దేవుని
మేలు జ్ఞాపకం చేసుకొని కొద్ది మాటలతో ప్రభుని ఆరాధిద్దాము. మొట్టమొదటిగా ఒక బ్రదర్ ఆరాధించినట్టయితే సహోదరులు ఆరాధిస్తారు. ఒక బ్రదర్ ఆరాధించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం.